నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని అది సుభేదనుడు అనేటువంటి ఒక ఋషీశ్వరుడు రాస్తే తర్వాత దాన్ని తమిళంలోకి ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తే ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆ ట్రాన్స్లేట్ చేసిన ఆయన కూడా ఆయన ఒక ఋషి. అల్టిమేట్గా రమణాశ్రమం వాళ్ళు దీన్ని ప్రింట్ చేశారు. ఏంటి త్రిపుర రహస్యం చెప్పింది? నిజంగా చెప్పాలంటే ఎవరైతే భగవతత్వం కావాలి అంటే నేను సత్యాన్ని గ్రహించాలి అనేటువంటి విషయంగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకున్నటువంటి డౌట్స్ అన్నీ ఈ బుక్లో క్లియర్ అయిపోతాయి. ఎందుకు ఎంతసేపు చెప్పినానబ్బా, భగవద్గీతలో చెప్పినా, తర్వాత త్రిపుర రహస్యంలో చెప్పినా, ఏ ఆధ్యాత్మిక గ్రంథం అన్నా చదవండి, అసలు ఒరిజినల్ సత్యం ఏంటి అనేటువంటి విషయం 100% అంటే అవగాహనకు రావడానికి అక్కడ అదేమీ లేదు. ఎందుకు లేదు? అది సర్వత్రా ఉన్నది అన్నారు. సర్వత్రా ఉన్నది ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర కూడా ఉన్నది కదా. మరి మన దగ్గర ఉన్నది డిఫరెంట్గా ఉంటే అదేంటి అని మనం కనిపెడతాం. డిఫరెంట్గా లేనప్పుడు మనం ఎలా కనపడతాము? అందుకని వాళ్ళు 100% ఏం చెప్పారు? ఆ సర్వత్రా ఉన్నది ఏంటి? నామరూపాలు లేనటువంటి ఒక స్థితి. ఏంటి ఆ స్థితి? ఇలా ఉంది, అలా ఉంది, ఇప్పుడుంది, అప్పుడుంది, ఇది కూర్చొని చేశారు, అది కూర్చోరు అని చేశారు. సర్వత్రా ఉన్నది నిజం చెప్పాలంటే జ్ఞానం. అందుకని ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఏమన్నారు? ఆత్మ అన్నారు. మరి చాలామంది అంటుంటారు ఆత్మ వస్తుంది, ఆత్మ పుట్టదు, గిట్టదు, నశించదు అని భగవద్గీతలో చెప్పాడు. కొంతమంది ఏమంటారు? సోల్ వస్తుంది, సోల్ పోతుంది అంటుంటారు. సోల్ అంటే ఏంటి? సోల్ అంటే జీవాత్మ అని అర్థం. అంటే మన దగ్గర జీవాత్మ ఉంది, దేహాత్మ ఉన్నది. అంటే ఉన్నది అంటే ఏంటి? దానికి సంబంధించినటువంటి జ్ఞానం, జీవాత్మ జ్ఞానం ఉంది. ఆ తర్వాత భగవతత్వానికి సంబంధించినటువంటిది పూర్తిగా లేకపోయినా కొద్దో గొప్ప మనం స్టడీ చేస్తున్నాం, భగవద్గీత చదువుకుంటున్నాం, ఏదో కొద్దో గొప్ప అర్థం చేసుకుంటున్నాము. కాకపోతే ఆ పరమాత్మ తత్వానికి సంబంధించి పూర్తి జ్ఞానం లేదు. ఎందుకు? అది పూర్తి జ్ఞానం వీడు చెప్పిన దాన్ని బట్టి పూర్తి జ్ఞానం పొందే అవకాశం కూడా లేదు. జ్ఞానం పొందేది ఎవరు? మనసు. ఇప్పుడు ఆ భగవతత్వానికి సంబంధించి ఏంటది? అది మనసును దాటిన స్థితి. దాన్నే ప్యూర్ కాన్షియస్నెస్ అన్నారు, హయ్యర్ కాన్షియస్నెస్, వాటెవర్. కాన్షియస్నెస్ అంటే ఏంటి? స్ఫురణ, ఒక తెలియడము, ఒక ఎరుక అన్నాడు. అంటే ఏంటి? నీ మనసుతో ఆ ప్యూర్ కాన్షియస్ స్టేజ్ని నువ్వు కనుక్కోలేవు అన్నాడు. ఎందుకు కనుక్కోలేవు? అది నువ్వే కదా. నువ్వైనప్పుడు నీకు డిఫరెంట్గా ఉన్నది కనుక్కుంటావు. ఒక విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తున్నావు, ఎంత బాగుంది, అమ్మగారు ఈరోజు ఎంత కళకళలాడుతున్నారు అని అన్ని ప్రసాదాలు పెడతాం, ఎంత బాగున్నాయి ప్రసాదాలు అనుకుంటాం. ఎందుకు? అమ్మవారి కోసం చేశాం కాబట్టి, భక్తి భావంతో చేశాం కాబట్టి ఆ ప్రసాదం ఎలా ఉన్నా కళ్ళకద్దుకొని బాగుంది అనుకుంటాం. అంటే ఏంటి? నీకు అమ్మవారికి భేదం ఉంది, నీకు భగవతత్వానికి భేదం ఉంది. ఉన్నప్పుడు నువ్వు గ్రహిస్తావు. ఇక్కడ ఆ మహానుభావులు చెప్పింది ఏంటి? ఋషులు వాళ్ళు స్వచ్ఛమైన మనసుతో వాళ్ళు ప్రయత్నం చేసి అది నువ్వేనమ్మా, నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు, నువ్వే అదని చెప్పడానికి నీకెవరు ప్రమాణం చేయాలి? ఎవరు నీకు ప్రూఫ్ చూపించాలి? నేనున్నాను. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? ఈ పుస్తకంలో హేమలేఖ అండ్ ఆయన ఎవరు? హేమచూడు అనేటువంటి భార్యాభర్తల్ని మనకు చూపిస్తూ వాళ్ళిద్దరిని అంటే ఏంటి? ఆధ్యాత్మిక సాధన అంటే, భగవతత్వం అంటే, మన మనస్సు అంటే, మన ఇంద్రియాలంటే అవి ఎలా ఘర్షణ పోయి మన ఎలా ప్రాణం తీస్తున్నాయంటే ఈ వివరాలన్నీ భార్యాభర్తల సంభాషణలో మనకి చెప్పటం జరిగింది. ఇందులో ఏం చెప్పారు? అల్టిమేట్ కాన్సెప్ట్ ఏంది? ఉపనిషత్తుల్లో ఏం కాన్సెప్ట్ చెప్పారో ఆ కాన్సెప్ట్ని ఎవ్వరూ ఇంతవరకు మార్చలే. ఏంటి? భగవతత్వం అనేది నిరాకారం, నిశ్చలం, సర్వత్రా వ్యాపించున్నది, ఆ తర్వాత తేజస్సు ఉన్నది, అన్నీ ఉన్నది, కానీ మనం కంటితో చూసేది కాదు అనేది. కాకపోతే దాంట్లో నుంచే కంటికి కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా వ్యక్తమైంది అని దానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక అద్దం ఉంది, అద్దంలో రకరకాల బొమ్మలు కనపడుతున్నాయి. ఏమేమి కనపడుతున్నాయి? అద్దంలో భూమి కనపడుతుంది, నేల కనపడుతుంది, నీళ్లు కనపడుతుంది. తర్వాత ఇంకా చూస్తే ఆకాశం ఎంతవరకు ఉందో అంతవరకు కొద్దో గొప్ప చూడగలుగుతాము. ఆ తర్వాత మనం మనసుతో చూస్తాం కాబట్టి రకరకాల బొమ్మలు, చిల్లలు, పిల్లులు అన్నీ కనిపిస్తాయి. అంటే ఏంటి? నువ్వు ఎంత అద్దం పెట్టుకుంటే నీకు అంత కనపడుతుంది, అంతే కదా. చుట్టి ముక్క అద్దం పెట్టామనుకో, చుట్టి ముక్క అద్దం ఏం కనపడుతుంది? మనం చిన్నప్పుడు పరిచయం పెద్ద పెద్ద అద్దాలు ఏమో ఆ రోజుల్లో లేవు. ఓ చిన్న అద్దం ఏదైనా ట్రావెలింగ్కి అదైనా వెళ్ళినా ఇంత అద్దం పెట్టుకుంటాం. ఆ అద్దం ఎందుకు పెట్టుకునేవాళ్ళం? అప్పుడు స్టిక్కర్లు కూడా లేవు. అప్పుడు చిన్నగా ఒక బొట్టు పెట్టుకోవడానికి మనకి పెట్టుకునేవాళ్ళం. అంటే ఏంటి? ఆ అద్దంలో కనపడింది ఏంటి? అంతే కనపడింది. ఇప్పుడు ఆ మహానుభావులు అద్దాన్ని ఎందుకు పెట్టారు? అద్దం కనుక పోయి మొత్తం తీసుకెళ్ళి అంత పెట్టామనుకో, పెద్ద అద్దంలో ఉన్నదంతా తీసుకెళ్ళి పెట్టామనుకో, అప్పుడు అది వ్యాపించినట్టు కనపడుతుంది. 100% అద్దంలో ఏంటి? కానీ మనం ఏం చేస్తాము? ఎంతవరకు కుదించుకోనుందో అంతవరకే చూస్తాం. ఇప్పుడు నా దేహం వరకే నేను అద్దంలో చూడటం మొదలుపెట్టాను అనుకోండి, నేను, నా శరీరం, నా ఇష్టం, ఆ ఇష్టాలు, నా కోరికలు, నా టెన్షన్స్, నా పిల్లలు, అంతేగా నా ఆస్తులు, ఇంతవరకు అంతకంటే ఉంది. కాకపోతే ఏదో టైం ఉంది కాబట్టి ఏదైనా చేద్దామేమో, అది కూడా ఎందుకు?
మన కాలక్షేపం కోసం, అంతే కదా. ఇంతకంటే నాకేం తెలియదు. అలా కాకుండా అద్దంలో నేను బోలెడు సమాజం అంతా పెట్టాను, లేదా రాష్ట్రం అంతా పెట్టాను, లేదా దేశం అంతా పెట్టాను, దేశం కూడా దాటేసి ఖాళీ అంతా పెట్టాము అంటే ఏంటి, సర్వత్రా ఉన్నది అదే జ్ఞానం అనేటువంటి అవగాహన వస్తుంది అద్దం పెద్దగా పెట్టి మనం చూస్తే. ఇప్పుడు చెప్పి మళ్ళీ అద్దం అంటే ఏంటి, అద్దం అంటే వేరే ఏం కాదు, అద్దం అంటే ఒక జ్ఞానం. ఆ జ్ఞానం ఎట్లా ఉంది, సర్వత్రా వ్యాపించున్నది. ఇప్పుడు మనం అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడతాము, ఉంటాం అద్దంలో నుంచి బయటకు వచ్చేస్తాం. అంటే అద్దంలో ఏముంది, ప్రస్తుతం ఏముందో అద్దంలో అది ఉంది. అద్దంలో నిన్న నిలబడి ఉన్నాం, అద్దంలో అది మనం బయటకు వచ్చాం, నిన్న అద్దంలో చూద్దామని పోతే అద్దంలో కనపడుతుందా అంటే ఆ మహానుభావులు చెప్పదలుచుకుంది ఏంటి, అద్దం అనేది స్వచ్ఛంగా ఉన్నటువంటి ఒక దర్పణం, నీ బుద్ధి దర్పణం. నువ్వు ఏది చూస్తే అది కనపడుతుంది. అందుకని ఏం చూడమంటున్నాడు, అద్దం ఎలా ఉంటుందో అలా ఉంటామంటే అద్దంలో నిన్న నిలబడింది లేదు అంటే పాస్ట్ లేదు, రేపు నిలబడతాను అద్దం ముందు అంటే రేపు నిలబడితే కనపడుతుంది తప్ప రేపుడిది నేను ఇప్పుడు ఊహిస్తే కనపడదు. ఆ తర్వాత అద్దం బాగా మురికి పట్టింది, ఏమీ కనపడదు. అద్దం స్వచ్ఛంగా ఉండి ఇప్పుడు వెళ్ళి కనుక మనం నిలబడితే ఆ అద్దంలో మనం ఏమి నిలబెడితే అవి నిలబడతాయి. అంటే అర్థం ఏంటి, ప్రస్తుతంలో మన బుద్ధి గనక వ్యాపించి ఉంటే, ఇప్పుడు చాలామంది ఏమంటారు కాన్షియస్నెస్ అంటారు, అది ఇవాల్వ్ కావాలంటారు. కాన్షియస్నెస్ అంటే ఏం లేదు, జ్ఞానమే. మన జ్ఞానం లిమిటెడ్ జ్ఞానం నుంచి సర్వత్రా వ్యాపించే విధంగా మనం ఎక్స్పాండ్ కావాలి. అంటే ఏంటి, ఆ జ్ఞానానికి ఏంది, ఆకారం లేదు, చలనం లేదు, గుణాలు లేవు, ఏమీ లేవు. కానీ మనకేమున్నాయి, మన మనసుకి 3 గుణాలు ఉన్నాయి, ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీకు ఈ త్రిపుర రహస్యంలో కూడా చెప్పింది ఏంటి, ఆమె ఏం చెప్పింది, నాయన నీ దగ్గర ఇంద్రియాలు ఉన్నాయి, ఈ ఇంద్రియాలు ఇబ్బంది పెడుతున్నాయి తప్ప నువ్వు ఇంకేమీ లేదు, ఆ ఇంద్రియాలతో నువ్వు ఊహించి నీ ఎదురుగా ఏముంటే అదే సత్యం అనుకుంటున్నావు, అవన్నీ సత్యాలు కాదు. ఒరిజినల్గా భగవతత్వం అనేది నీ కంటికి కూడా కనపడదు. అది నువ్వు కాకపోతే నువ్వు గ్రహించి కనుక్కోవచ్చు. నేను కూడా నీకు ఎంతో ఇష్టమైన భార్యనైనా నాకు తెలిసిన నీకు నేను చూపించలేను. నువ్వే నీ మనసును ఉపయోగించి నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేసి కనుక్కోవాల్సిందేను అని అంటాడు. మరి ఎక్కడుంది ఆ భగవతత్వం అంటే మనలోనే ఉందమ్మా, నిరాకారంగా నిశ్చలంగా నిర్గుణంగా ఉంది. దాన్ని నువ్వు వెళ్ళి డిస్కవరీ చెయ్యి అంటుంది. సరే పోతాడు, రాజు కాబట్టి మంచి బ్రహ్మాండమైన ప్యాలెస్కి వెళ్తాడు, 9వ అంతస్తులో కూర్చుంటాడు, ధ్యానం చేయడం మొదలు పెడతాడు. కొద్దిగా గొప్ప ధ్యానం చేసిన వాళ్ళందరికీ అనుభవం ఉంటుందేవో, కాస్త చీకటి కనపడుతుంది, కాస్త వెలుతురు కనపడుతుంది, కాస్త ఏదో గుండె పడపడా కొట్టుకున్నట్టు కనపడుతుంది, కాస్త మంచి స్మెల్ వస్తుంది, ఆ తర్వాత ఇంకోటి ఏంది ముక్కు దగ్గర ఏదో కొట్టుకున్నట్టు కనపడుతుంది. ఇలా ఎవరికి తోచినవి వాళ్ళకి అనుభవాలు వస్తాయి. కొంతమందికి ఆకాశయానంలో తిరిగేసి వచ్చినట్టు ఉంటుంది, ఆ తర్వాత కొంతమంది మాస్టర్ దగ్గరే కూర్చొని ఆయన చెప్తే వీళ్ళు ఏదో రాసుకున్నట్టు వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి, మనసు చేస్తున్నటువంటి చేష్టలే. పరమాత్మ తత్వంలో ఏ అనుభవం లేదు. నిశ్శబ్దంగా మనం ఉండగలిగితే, ఆ నిశ్శబ్ద స్థితిని కనుక మనం అనుభవించగలిగితే అదే భగవతత్వం అని. ఇప్పుడు ఈయనకి ఇంకా కన్ఫ్యూజన్ వచ్చేసి మళ్ళీ భార్యను పిలుస్తాడు, ఇది ఇన్ని బోలెడు వచ్చాయి, వండర్ఫుల్గా ఆనందంగా కూడా అనిపించింది నాకు జ్ఞానంలో అంటే, నాథ మంచివేను, ఈ భూమి మీద నువ్వు ఏం చేసినా అది నెగటివ్ కాదు, అన్నీ మన ముందుకు తీసుకెళ్ళడం కోసమే మనం చేస్తున్నాము. ఇప్పుడు నీ మనసుకు వచ్చినటువంటి అనుభవాలు నువ్వు విచారణ చేస్తున్నప్పుడు వచ్చినవి సహజమేను అని. సరే సత్యం ఏంటో కొంచెం చెప్పు అంటుంది. అంటే ఏమి లేదు నాయన, రూమ్లో నువ్వు లైట్ వేస్తే వస్తువులు కనపడ్డాయి, అట్లాగే నీ దగ్గర ఉన్నది నువ్వు గ్రహించాలి, కానీ మనం రూమ్లో వస్తువులు పెట్టినట్టు కాదు అంటే అర్థం ఏంటి, మన దగ్గరే ఉంది అనేటువంటి విషయాన్ని ఆమె చెప్పటం జరిగి ఏమంటుంది, సర్వత్రా వ్యాపించినటువంటి భగవతత్వ జ్ఞానం ఎక్కడుంది, సర్వత్రా అంటే ఏంటి, దానికి ఆధారం ఏంటి. ఇప్పుడు పంచభూతాలు మొత్తం అంటే ఏంటి, లోపల భగవతత్వమే ఉంది, బయట భగవతత్వమే ఉంది. ఎందుకు, ఒకే రకమైనటువంటి నిరాకారంలో నుంచి వ్యక్తమైందంతా దాని శక్తే కదా. అంటే చెప్పదలుచుకుంది ఏంటి ఇక్కడ వీళ్ళు, ఆ భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంటే మన మనసు కూడా ఎలా రావాలి, అదే ఒకటే ఉన్నది అనేటువంటి అవగాహన 24 గంటలు మనం పట్టుకోగలగాలి. దానికి ఏం చెప్తుంది ఆవిడ, స్పేస్ ఉంది. స్పేస్ ఇప్పుడు మనం చూడండి, భూమికి పూజ చేస్తాము, నీళ్ళకు పూజ చేస్తాము, అగ్నికి పూజ చేస్తాము, వాయువుకు పూజ చేస్తాము, కానీ స్పేస్కు మనం పూజ చేయం. ఎందుకు, స్పేస్కి అంతం లేదు కదా, తుది లేదు, మొదలు లేదు, సర్వత్రా వ్యాపించున్నది స్పేస్. అంటే మనం భగవతత్వాన్ని ఏదన్నా మన ఉదాహరణకు చూపించాలంటే స్పేస్ని చెప్తారు, తర్వాత నిద్రపోతున్నప్పుడు మన స్థితి చెప్తారు. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు మనకి ఈ ఆలోచనలు లేవు కదా. ఇప్పుడు ఆకాశం కూడా ఎలా, తుది మొదలు లేనటువంటిది ఆకాశం. అందుకని నిజంగా చెప్పాలంటే ఈ స్పేస్ గురించి ఏం చెప్తారు, సృష్టి మొదలైన తర్వాత వ్యక్తమైంది ఏంటి, ఒక ప్రాణం వ్యక్తమైంది. ప్రాణం వ్యక్తం అవ్వడంతో ఇంకేం ప్రాణం ఉంది అని ఎవరికి తెలిసింది, కాలానికి తెలిసింది. ఈ రెండు ఎలా వచ్చాయి, ఒక స్పేస్లో వచ్చి పడ్డాయి. అంటే ఇప్పుడు కాసేపు మన శరీరం స్పేస్ అనుకుందాం, ఖాళీ, నా మనసు కాలం, అంతే కదా. ఇప్పుడు నా శరీరం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, అంతా ఈ కాలంలోకి వెళుతున్నదంతా ఎవరు, మనసే. అంటే ఆబ్జెక్ట్ మనసు. ఆ తర్వాత ప్రాణం ఉంది, ఈ ప్రాణం
కదులుతూనే ఉంది. ఈ ప్రాణం ఉండబట్టే టైం తెలుస్తోంది, అంటే మనసుకు తెలుస్తోంది. ఈ మనసు ప్రాణం ఉండబట్టే శరీరం ఉంది. కాకపోతే మనం ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాము, ఇప్పుడు ఏమంటారు చక్రాలు అంటారు, తర్వాత పాయింట్స్ అంటారు, ఆ తర్వాత ఇంకేమంటారు స్టెప్స్ అంటారు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి మళ్ళీ యోగ వాస్తు సిస్టంలో కూడా 7 స్టెప్స్ ఏదో చెప్తున్నాడు. అంటే శుభేచ్ఛ, తర్వాత ఏవో ఉన్నాయి, ఇప్పుడంత నాకు గుర్తులేదు. అది అంటే 7 అనమాట. అంటే ఫస్ట్ మంచి ఆలోచన రావడము, ఆ తర్వాత నేనే శరీరం అనుకోకుండా ఉండడం, ఇవన్నీ కనుక ఉంటే ఇవన్నీ ఏంటి ముడులు అన్నారు, గ్రంథులు అన్నారు. అంటే ఏంటి, మనం భగవతత్వం అనేది ఇట్లా పెట్టి మూడేస్తే నేనే శరీరం, నేనే ప్రాణం, నేనే మనసు, నేనే ఇంద్రియాలు, నేనే ఇష్టం అయిష్టం, నేనే బంధువులు, నేనే పిల్లలు, నేనే ఆస్తులు అని అట్లా గట్టిగా ముడులేసుకొని ఉన్నామన్నమాట. అందుకని ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి, ఆధ్యాత్మిక సాధలో ఈ ముడులని లూజ్ చేసేసి మళ్ళీ దానికి ఒక్కొక్క మహానుభావుడు ఒక్కోటి చెప్పాడు. ఆరోహణ అన్నారు, అవరోహణ అన్నారు. అంటే ఏంటి, నిరాకారమైనటువంటి భగవతత్వం కిందకి దిగొచ్చింది. మూలాధార చక్రం అన్నాడు. మూలాధారం అంటే ఏంటి, మనం ఉండడానికి కావాల్సినటువంటి బేసు భూమిలో మనం ఉండేటువంటి పదార్థం శరీరం లాంటి ఒక ఆబ్జెక్టు. వచ్చిన తర్వాత ప్రాణం ఉంది దాంట్లో, అంతే కదా. ఈ సృష్టి మొత్తం ఉన్న దాంట్లో ఈ ప్రాణం అంతా ఎక్కడది, మళ్ళీ ఆ నిరాకారమైనటువంటి భగవతత్వానికే. ఈ ప్రాణం ఉందని మళ్ళీ ఎవరికి తెలుస్తోంది, మళ్ళీ మనసుకు తెలుస్తోంది. ఈ మనసుకు తెలుస్తున్నటువంటి ప్రాణం యొక్క విషయం ఎంతవరకు తెలుస్తోంది, ఇది ఎంతవరకు వ్యాపించుకుందో అంతవరకే తెలుస్తుంది. దేహాత్మ అంతవరకే తెలుసు, జీవాత్మ అంటే ప్రాణము మనసు శరీరం దాని వరకే తెలుసు. ఆ తర్వాత ఇంకొంచెం ఏంటి, ఇంకొంచెం బుద్ధి వికాసం చెందిందనుకో, లేదా విజ్ఞానమయ కోసం దాకొచ్చి కొంచెం బెటర్ అయిందనుకో ఆ విషయం తెలుస్తుంది. లేదు ఇవన్నీ దాటినటువంటి ఒక 100% ఒక అద్భుతమైన స్థితి నా దగ్గర ఉందంటే, వీటన్నిటిని కనుక మనకు తోసిపడేస్తే ఆనందం అనేటువంటి స్థితి ఉంది. అంటే ఏంటి, వస్తువుతోటి మనిషితోటి సంబంధం లేని ఆనందం. ఇప్పుడు ఇక్కడ భగవద్గీత, ఇప్పుడు ఈ మహారుషులు చెప్పింది ఏంటి, నీకు వచ్చిపోయేదంతా టెంపరరీయే. అంటే నీకు ఆనందం వస్తుంది వెళ్ళిపోతుంది అంటే అది ప్రకృతే, ఎక్కువ రోజులు ఉండదు. అది నీకు టైం బీయింగ్ మారుతూ ఉంటుంది. అంటే చిన్నప్పుడు ఒక ఆనందం, మిడిల్ ఏజ్లో ఒక ఆనందం, ఓల్డ్ ఏజ్లో ఒక ఆనందం, మనం ప్రాణం పోయేటప్పుడు కావాల్సిన కోరికలు ఒక ఆనందం. ఇది మారుతూ ఉంటుంది. ఈ మారుతున్నది భగవతత్వం కాదు, అది మారకుండా ఉన్నటువంటి ఒక స్థితి, అది జ్ఞానం, అది నీ దగ్గరే ఉన్నది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఇప్పుడు మనకేం కనపడుతుంది, ప్రపంచం ఉంది, ప్రపంచంలో వస్తువులు కనపడుతున్నాయి, ఆ వస్తువులకు సంబంధించినటువంటిది ఒక జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని అబ్జర్వ్ చేస్తున్నది ఎవరు, ఒక జ్ఞాత. అంటే ఏంటి, ఒక తెలుసుకునేవాడు, ఒక తెలుసుకునే వస్తువు, ఒక తెలుసుకున్నది, అంటే 3 ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తాడు, ఇప్పుడు ఇక్కడ జ్ఞాత లేడనుకో జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం ఈ జ్ఞాతకు సంబంధించింది కాదు, అంటే నాకు సంబంధించింది కాదు. అంటే నాకు సంబంధించింది నేను చేయటం లేదు అంటే దానికి సంబంధించినటువంటి లాభ నష్టాలతో నాకేం సంబంధం లేదు. అబ్బా మహానుభావులు ఆ ఋషుల తెలివితేటలు కాదు, వాళ్ళు చెప్పదలుచుకునేది నాది అని నువ్వు పరిగెట్టావంటే నీ జీవితాంతం మొత్తం టెన్షన్. ఈ జీవితం కాదు, మళ్ళీ జీవితం పెట్టుకున్నా ఈ కోరికలు ఎప్పటికీ తీరవు, దాంతో ఘర్షణ పడుతూనే ఉంటావు. అందుకని మహాతల్లి ఈ నాది అని వదిలేసి నేనేం చేయడం లేదు, నాకేం సంబంధం లేదు, అది ఆ భగవతత్వ ప్రాసెస్లో జరిగిపోతుంది అనుకో. నేను చేయటం లేదు, నాకు అవసరం లేదు అనేటువంటి భావం రావాలి అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి కోరికలు, ఆలోచనలు, టెన్షన్స్, భావాలు అన్నీ పడిపోవాలి. తిప్పి చెప్పి ఆ తల్లి హేమచూడుడికి ఏం చెప్తుంది, నీ దగ్గరే ఉంది కదా, అందుకని నువ్వేం చేస్తావు, అది నువ్వు ఆ నిశ్శబ్దాన్ని గ్రహించాలంటే ఒక టెక్నిక్ ఉంది. ఇప్పుడు నీకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు మన సంగతి ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు నేను చెప్తాము అనే ఆలోచన వచ్చింది, చెప్తున్నాను. ఈ చెప్తున్న దాంట్లో ఏం చెప్తున్నానో, ఏం అర్థం అవుతుందో, ఏం కమ్యూనికేట్ చేస్తున్నామో మనకు తెలియదు. ఒక 20 నిమిషాలు అయిపోయిన తర్వాత నేను టైం చూస్తాను, ఇది ఎప్పుడు ఆపేద్దామా అని ఆగిపోయింది. అప్పుడు నా స్థితి ఎలా ఉంటుంది, ఒక నిశ్శబ్దమైన స్థితి వస్తుంది. ఒక పని అనుకున్నాము, ఆ పని అయిపోయింది కదా అనిపిస్తుంది. అంటే ఏంటి, ఒక పనికి వచ్చేటువంటి ఒక మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాపే భగవతత్వం అంటాడు. అంటే ఇంత చెప్పదలుచుకుంది ఏంటి, మన మనసులో ఎలాంటి ఆలోచన కనుక లేకుండా ఉంటే అదే భగవతత్వం. ఆ స్థితి ఎవరి దగ్గర ఉంది, సర్వత్రా ఉన్నది, నీతో కూడా ఉన్నది. అందుకని ఇప్పుడు చెప్పింది ఏంటి, మళ్ళీ తిప్పి ఇక్కడ ఏంటి, కర్తృత్వ భావన, చేసే కర్తవ్యం, వచ్చే ఫలం, ఈ 3టికి నీకేమి సంబంధం లేదు. ఎప్పుడు నువ్వు సంబంధం లేకుండా ఉంటావు, నాకు ఇది కావాలి అని నువ్వేం కోరుకోలేదు, దానికి సంబంధించినటువంటి ఫలంతో నీకు 100% అవసరం లేదు. అలాంటప్పుడు ఈ పనంతా ఎవరు చేస్తున్నారు, నేను చేయడం లేదు, సంబడి చేసుకుంటూ పోతున్నారు. ఎవరా సంబడి, అంటే సంబడి అంటే ఎవరు, మళ్ళీ భగవతత్వం సంబడి. ఇప్పుడు నేనెవరు, నోబడి. అంటే నేను చేస్తున్నాను అంటే సంబడి చేస్తున్నాను అనేటువంటి భావం వస్తుంది. నేను సంబడి కాదు, నేను నోబడి, నేను అసలు ఎవరు కాదు, నాకు ఈ జ్ఞానంతో సంబంధం లేదు, చేసే పనితో సంబంధం లేదు, దీనికి వచ్చే
లాభంతో సంబంధం లేదు. నేనెవరు? ఆ నిరాకారమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి ఒక జ్ఞానాన్ని. ఇప్పుడు తర్వాత ఇంకోటబ్బా, అర్థం చేసుకుంటూ పోతే ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ కూడా లేదు. నిజం చెప్పాలంటే సర్వత్రా వ్యాపించింది జ్ఞానం. అంటే జ్ఞానానికి నామరూపాలు లేవుగా. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఎలా ఉందని నేను ఎలా డిస్క్రైబ్ చేస్తాను? నేను ధ్యానం చేస్తున్నాను, నాకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, అబ్బా అసలు నేను అది చెప్పలేను, ఎలా ఉందో అంటాను. అంటే అర్థం ఏంటి? నా మనసుకు వచ్చిందే. కాకపోతే వీళ్ళు ఎంతసేపు చెప్పినా ఏంటి, ఎప్పుడైతే నీ మనసుకు అనవసరపు ఆలోచనలు ఆగిపోతాయో నీ ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటాం, మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కోపాలు, ఘర్షణలు, కొట్లాట్లు ఉంటాయి, కొంచెం ఆహారం కూడా ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత మనం అనవసరమైన పనికి దానికి వెళ్ళాం, మన ఎనర్జీ లాస్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం ఎలా ఫిల్ చేస్తాము? ఆహారంతో ఫిల్ చేస్తాం. అనవసరంగా మాట్లాడాం, ఎనర్జీ లాస్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? మన ఋషులు చెప్పింది ఎంతసేపు చెప్పినా ఒక జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం అనేది వ్యక్తమైంది ఒక ప్రాణంతో. ఆ ప్రాణం వ్యక్తమవడంతో కాలం వచ్చి పడింది. ఆ కాలం అంటే ఎవరు? ఒక మనస్సు. ఈ ప్రాణాన్ని, కాలము కూడా ఆ జ్ఞానంలో భాగమని కనుక మనం అర్థం చేసుకుంటే ఉన్నది ఒక జ్ఞానం అనే తెలుస్తుంది. ఇప్పుడు అల్టిమేట్ ఏంటి? మనం ఏదో శరీరంలో ఏవో ఉన్నాం అనుకున్నాం కదా, శరీరంలో ఏమీ లేవు. ఆ భగవతత్వంలో నుంచి వచ్చినటువంటి ప్రాణంలో, జ్ఞానంలో ఈ శరీరం వెళ్ళి ఉన్నది. శరీరం, ప్రాణం, జ్ఞానం వెళ్ళిపోతాయి, శరీరం పడిపోతుంది. అంటే అర్థమైంది, ఉన్నదంతా ఒకే ఒక విషయం. ఏంటది? సర్వత్రా వ్యాపించినటువంటి నిరాకారమైనటువంటి ఒక జ్ఞానం. ఆ జ్ఞానం సర్వత్రా ఎక్కడైతే ఉందో మన దగ్గర ఉంది, మన బయట కూడా ఉంది. బయట వస్తువుల రూపంగా ఉంది, లోపల నిశ్శబ్దంగా ఉంది. అందుకని ఇప్పుడు మనం భగవతత్వ సాధనలో ఏంటి? నిశ్శబ్దము లేదు, శబ్దము లేదు. ఈ రెండు స్థితులు దాటినటువంటి స్థితే భగవతత్వ స్థితి. అది మన దగ్గరే ఉంది. అది మన దగ్గరే ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గ్రహించి, మన ప్రాణము, మన మనస్సు ఉన్నంతకాలం మనం ఉంటాం. అది పోయేదేం లేదా. ఉన్నంతకాలం ఆహారం తీసుకోవాల్సిందే, మనం ఉన్నంతకాలం ఆలోచనలు వస్తూనే ఉంటాయి, మన ఇంద్రియాలన్నీ బయట చూస్తూనే ఉంటాయి, వింటూ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ ఉన్నా ఒక రియాక్ట్ అవ్వకుండా, ఒక రెస్పాండ్ అవ్వకుండా చూస్తాం అంతే, మాట్లాడడం, వింటాం అంతే, మాట్లాడడం, తింటాం. ఆ టైం హ్యాపీగా మన ఎదురుగా ఏముంటే అది ప్రసాదం అనుకొని తింటాం. ఈ ఇన్ని స్థితుల్లో కూడా మన దగ్గరే ఆ జ్ఞానం ఉందనేటువంటి విషయాన్ని 100% మర్చిపోకుండా. మరి మర్చిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దానికి ఏమి చేయగల వాళ్ళు ఏం చేయమని చెప్పలేదప్ప. అది నువ్వు గుర్తిస్తూ 24 గంటలు ఆ గుర్తు పెట్టుకో. అందుకే భగవద్గీతలో సాంఖ్యయోగంలో లాస్ట్లో చెప్తాడు, బ్రహ్మాకార వృత్తి అంటాడు. బ్రహ్మాకార వృత్తి అంటే ఏంటి? ఆ భగవతత్వం ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన. వృత్తి అంటే ఆలోచన, మూలాధార చక్రం. చక్రం అంటే ఏంటి? గుండ్రంగా ఉండేటువంటి ఒక వృత్తి. అది ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఎన్నాళ్ళైందో సృష్టి మొదలైందో తెలియదు, మనకేమీ తెలియదు. అంటే ఏంటి? ఒక వృత్తం. ఆ ఆలోచనలన్నీ ఎలాంటివి? ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. అందుకని మనం ఏం చేయాలి? గట్టిగా బ్రహ్మాకార వృత్తిని పట్టుకొని, బ్రహ్మాకార వృత్తి అంటే భగవతత్వం, నిరాకారమైనటువంటి భగవతత్వ శక్తి నా దగ్గరే ఉంది, ఆ జ్ఞానం నా దగ్గరే ఉంది, నా కంటికి కనపడుతున్నా అవన్నీ కూడా ప్రకృతికి సంబంధించిన వస్తువులు, మనుషులు. కానీ మళ్ళీ వాటిని నేను వదలడానికి లేదు. ఎందుకంటే నేను వచ్చి ఉండాల్సిందే, సమాజంలో ఉండాల్సిందే, కుటుంబంలో ఉండాల్సిందే. కాకపోతే ఇదంతా పైన జరుగుతున్నదంతా కూడా ఒక వ్యవహారం అని గ్రహించి లోపల ఉన్నటువంటి భగవతత్వ స్థితిలో ఉంటూ పని కండక్ట్ చేసుకుంటూ పోవడం అంతే తప్ప ఎక్కడికో పోతే వస్తుంది, ఏదో వస్తుంది అనేటువంటి విషయం ఇంకా ఏమీ లేదు. భగవతత్వాన్ని గుర్తించటమే, మన దగ్గరే ఉందని గ్రహించటమే. ఆ గ్రహించటాన్నే కాన్షియస్నెస్, స్ఫురణ, ఎరుక అన్నారు. ఏంటి స్ఫురణ, ఎరుక? ఆ చైతన్యం అనేటువంటి భగవతత్వ శక్తి సర్వత్రా ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గ్రహించి, మరి అనుభవాలు వస్తున్నాయి కదా, వస్తాయి. దానివల్ల మన మనసుకి ఇబ్బంది పెడుతుంది అనుకున్నామా, ఆ అనుభవంలోకి మనం వెళ్ళకూడదు. ఇబ్బంది పెడలేదనుకున్నామా, కేవలం భగవతత్వం కృప, అది కూడా భగవతత్వంలో భాగమే, ఇది నాకేం సంబంధం లేదు అని మన మనస్సుని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధకి, సంతోషానికి, ఓవర్ యాంగ్జైటీకి గురి చేయడానికి ఉండాలి. ఎందుకు? ఆ నిరాకారమైనటువంటి నిశ్శబ్దం అనేది ఒక సమత్వం. ఈ సమత్వంలో నాకు లాభం వచ్చింది, సంతోషం వచ్చింది, పొంగకూడదు. నాకు దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, పొంగకూడదు. ఈ బాధ, దుఃఖం అన్నీ కూడా శరీరానికి సంబంధించిన విషయాలు తప్ప భగవతత్వానికి కాదు. భగవతత్వానికి కాదు అనేది ఎట్లా తెలుస్తుంది? ఈ వచ్చిన బాధ పర్మనెంట్గా ఉండడం లేదుగా, సుఖము పర్మనెంట్గా ఉండడం లేదు కదా. మరి టెంపరీగా వచ్చిన బాధకి మనం పర్మనెంట్గా పడాల్సిన అవసరం ఉందా? మరి జరిగిపోయినాయి కదండి, భవిష్యత్తులో ఇవన్నీ చేశాము, ఇవన్నీ వచ్చాయి కదా, జరిగిపోయింది. శరీరానికి వదిలే, సెలెక్ట్, డిలీట్, అవన్నీ జరిగిపోయి నీకేం సంబంధం లేదు, శరీరానికి జరిగిపోయినాయి. ఇప్పుడు నీ మనసుని భగవతత్వం అనేటువంటి జ్ఞానంతో పెట్టుకున్నామంటే మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అందుకే ఏం చెప్తారు?
కర్మ కూడా మన జ్ఞానంతో దగ్ధమైపోతుంది. ప్రారబ్ధం, ఆగామి, తర్వాత సంచితం, ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో తీవ్రంగా చెప్పలా. ఎందుకు చెప్పలా? నేనే భగవతత్వం అనేటువంటి విషయం వచ్చి నాకే కోరిక లేనప్పుడు, నా ఎదురుగా ఏదొస్తున్నా పరమాత్మతత్వ భావం అనుకున్నప్పుడు, ఒకవేళ ఏదైనా జరగాల్సినవో ఏదైనా బాధో జరిగిందనుకో, అది ప్రారబ్ధమే అనుకుందాం అనుకో, అది మనం ఎప్పుడైతే భగవతత్వం అనుకుంటావో దానికి సంబంధించి మనం ఎలాంటి ఇబ్బంది పెట్టదు. అది ప్రకృతి వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. మనమైనా అంతే. ఆరోగ్యం, అనారోగ్యం, ఈ ద్వంద్వాలన్నీ ప్రకృతికే. ద్వంద్వాలు లేనిది భగవతత్వమే అనేటువంటి విషయం దాన్ని హ్యాపీగా ఆనందంగా కన్సిడర్ చేసుకొని పోతాం. దాన్నే యాక్సెప్టెన్స్ అంటారు. సాక్షితత్వం అంటారు. ఎప్పుడు సాక్షితత్వం? నువ్వు ఆ జ్ఞానం అనేటువంటి విషయం తెలిసిన తర్వాత నువ్వు విట్నెస్గా ఉండాలనేటువంటి విషయం నీకు అర్థం అవుతుంది. అసలు నీకు విషయమే అర్థం కాలేదు. యాక్సెప్ట్ చేయి అంటే ఏంటి? అవతల నేను మాడు మీద కొడుతున్నారు, యాక్సెప్ట్ చేస్తామా? ప్రకృతిని ఏం చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ కాదమ్మా అని మనం ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? అల్టిమేట్గా మన మనశ్శాంతిగా ఉంటేనే భగవతత్వ స్థితిలో ఉంటాం. మనశ్శాంతి లేకపోతే ఈ ప్రాబ్లం పట్టుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని 24/7 మన మనసుతో మనం స్ఫురణ, ఎరుక స్థితిలో ఉండాలి. నేనే జ్ఞానం అనేటువంటి స్థితిలో. అప్పుడు ఇటువంటి ఎదురుగా ఉన్నవేవి మన ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అది ప్రారంభం. ఎప్పుడైతే నీకు ఏ పర్సనల్గా కోరిక లేదో నీకు రాబోయే విషయంలో ఇంకా ఆగామి లేదు. సంచితం అన్నారంటే, సంచితం అంటే మనం ఎప్పటి నుంచో పెట్టుకొని ఉన్నది. అది మనం ప్రస్తుతంలో హ్యాపీగా ఇండిఫరెంట్గా మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఇండిఫరెంట్ దాన్ని పట్టించుకోనప్పుడు అది దానంతటా అది వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా ప్రారంభం లేదు, ఆగామి లేదు, సంచితం లేదు. ఇంక అసలు మనం బెంగెందుకు పడతాం? ఉన్నదంతా భగవతత్వమే, నిరాకారమైనటువంటి జ్ఞానము. ఈ శరీరాలు, ఈ ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా ప్రకృతి అన్నప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరో ఒక మనిషి ఇబ్బంది పడ్డాడని మనం పోయి ఏదో త్యాగం చేసి ఏదో సేవలు చేద్దాము, అవన్నీ ఏం లేదు. కాకపోతే మనమే ప్రేమ, మనమే భగవతత్వం. మన ద్వారా ఏదైనా జరుగుకుంటూ పోయి ఉండొచ్చు. కానీ నేను, నాది అని కనుక వచ్చిందంటే మళ్ళీ దానికి సంబంధించినటువంటి లాభ నష్ట అకౌంట్ పడిపోతుంటుంది. ఇంకా మనం లేవు. ఉన్నదంతా ఒకటే, జ్ఞానం ఒక్కటే ఉన్నది. ఇంకా జ్ఞాత లేడు, గేయం లేదు. మళ్ళీ జ్ఞానం అంటే మళ్ళీ ఆత్మ ఒక్కటే ఉన్నది. గేయం అంటే రకరకాల విశేషాలు ఉన్నాయి. సామాన్యం ఒకటే ఉన్నది జ్ఞానం. స్వభావాలన్నీ బోలెడున్నాయి. స్వరూపం ఒకటే ఉంది, అది భగవతత్వ స్వరూపం మనతోనే ఉంది. స్వభావాలన్నీ మనసుకు సంబంధించినవి బోలెడు. నిజం చెప్పాలంటే ఈ త్రిపురారహస్యంలో చెప్పింది మన మనస్సన్నా భగవతత్వం అన్నా ఒకటే. మనసులో ఎలాంటి అనవసరమైనటువంటి ఆలోచనలు కనుక లేకపోతే అదే ప్యూర్ కాన్షియస్నెస్. అంటే మన మనస్సే ప్యూర్ కాన్షియస్నెస్. ఎందుకు ఆ పరిపూర్ణమైనటువంటి స్థితిలో లేము అంటే మన మనసు తగిలించుకున్నటువంటి కర్త, భోక్త, లాభం, నష్టం అనేటువంటి భావాలు. ఇవన్నీ నాకేం సంబంధం లేదు, నా దగ్గరే భగవతత్వ జ్ఞానం ఉంది, వాట్ ఎవర్ ఇట్ మేబీ జరగని, నాకేం వద్దు అనేటువంటి పరిస్థితి కనుక వచ్చామంటే వీఆర్ ప్యూర్ కాన్షియస్నెస్. అది ఎప్పటికీ ఆ స్థితి అలా నిలబడుతుంది. ఒక్కసారి నాకు విషయం తెలిసిన తర్వాత మళ్ళీ నేను కిందకు వచ్చి అనవసరపు విషయాల్లో చూడము అంటారు. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలో ఉంటావో నీ కింద ఉన్నవాడికి నువ్వే శక్తినిచ్చుకుంటూ ఉంటావు. కింద అంటే ఏంటి? ఇప్పుడు మన మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, తర్వాత చక్రం అంటే మళ్ళీ ఆలోచనలు, శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది, ఇవన్నీ తిరుగుతున్నాయి కదా. ఎప్పుడైతే నువ్వు జ్ఞానస్థితిలో ఉన్నావు, ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది నీ ఇంద్రియం ఏడిపిస్తుంది, కొంచెం ఇది కంట్రోల్ పెట్టుకొని నీ జ్ఞానస్థితిలో నువ్వు కమాండ్ ఇస్తావు. అంటే ఏంటి? అల్టిమేట్ 360 డిగ్రీలో నిలబడి ఉన్నదంతా ఒకటే తత్వం, నా దగ్గర కూడా అదే తత్వం ఉందన్నప్పుడు నిన్ను అవతల వాళ్ళు ప్రపంచం నిన్ను ఇబ్బంది పెట్టదు, నీ శరీరము నిన్ను ఇబ్బంది పెట్టదు, నువ్వు ఆ స్థితిలో ఉంటావు అని చెప్పటం జరిగింది. రేపు కంటిన్యూ చేద్దాం. ఇంకా 2 రోజులు వస్తుందేమో, తర్వాత ఇంకోటి చెప్పుకోవచ్చు. వండర్ఫుల్ టెక్స్ట్ అబ్బా. మొత్తం టెక్నిక్స్ అంతా పుస్తకం అంతా. టెక్నిక్ అంటే ఏంటి? తంత్రం అంటే ఏంటి? మనం వేరే చిన్నప్పుడు ఏదో తంత్రాలు పెడతారు, ఈ మంత్రతంత్రాల వ్యవహారం అంటుంటారు కదా, అవన్నీ ఏంలే పాపం. రుజువులు వాడింది పాజిటివ్గానే. అందుకని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. అంటే శ్రద్ధ అంటే మంచి నమ్మకం, నెగటివ్గా చూడకూడదు ఏ విషయంలో కూడా. మనకు అర్థమైనంత వరకు మంచి తీసుకొని, మనకు వాళ్ళు అర్థం కాలేదు వదిలిపడేసుకోవటం తప్ప. అది బాగాలేదు, ఇది బాగలేదు అన్న ఏ విషయంలో కూడా నెగటివ్ ఉండకూడదు. అందుకే నేను చెప్తాడు, ఏదో ఒక ఉపనిషత్తులు అనుకున్న భద్రంకరణే అనేటువంటిది ఏదో ఒక శ్లోకం ఉంది. అంటే నన్ను ఏది చూసినా మంచిగా చూసేటి చెయ్యి, ఏది చూసినా మంచిగా మాట్లాడేటి చెయ్యి, ఎవరిని చూసినా మంచిగా ఉండాలనేది చెయ్యి. ఆటోమేటిక్గా ఏమవుతుంది? మంచి జరుగుతుంది. ఆ నెగటివ్గా మనం చూడటం అలవాటు చేసుకున్నామంటే ఆ నెగటివ్నెస్సే మన దగ్గర ఉన్న కూడా భగవతత్వమే కదా, అది మళ్ళీ ఆ నెగటివ్నెస్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే బాధలు ఉన్న వాళ్ళకి బాధలు ఉంటుంటాయి, మంచి జరుగుతున్న వాళ్ళకి మంచి జరుపుకుంటూ పోతుంది. కారణం ఏంటి? అవుట్ సైడ్ ఏం లేదు,
వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ. అన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఆ నా దగ్గరే ఉన్నదనేటువంటి మనం గ్రహించడాన్ని భగవతత్వ సాధన అంటాడు. మరి గ్రహించడానికి ఏం చేయాలి? చేయడానికి ఏం లేదు, మన ఆలోచనని తిప్పుకోవటమే. దృష్టి మారితే సమస్యలు మారతాయి అంటే అర్థం ఏంటి? నేను భగవతత్వమేనో, ఈ భగవతత్వం వల్లనే జరుగుతుంది అనేటువంటి భావం గనక నిలబెట్టుకున్నాము అంటే శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్లో నుంచి బయటపడతాం. ఎందుకంటే అది ప్రకృతి, వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది. దానికి పెద్దగా మనం విలువివ్వం. ఇప్పుడు మన ఆలోచనలో విలువ ఇవ్వాల్సింది ఏంటి? భగవతత్వం, బ్రహ్మాకార వృత్తి అనేటువంటి ఆలోచన 24 గంటలు పెట్టుకుంటూ ఉంటే అదే మనం అని చెప్పి తెలిసిపోతుంది. అంటే ఏంటి? తెలుసుకునేవాడు ఒకడు, తెలుసుకున్నది అనేటువంటిది లేదు. బికము బీయింగు ఒకటే. అంటే నేనే అది, ఆలోచన అదే, నేనే అది. అంటే అల్టిమేట్గా ఉన్నది ఒకటే కదా. ఆ ఒకటేంటి? జ్ఞానం. మనందరితో ఉన్నది, మనలో కూడా ఉంది. మనం ఇష్టం ఉన్నా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా వీఆర్ డివైన్ అని 1128 మంది ఋషులతో సహా బోలెడు మంది ఋషులు చెప్పున్నారు. ఆ మన దగ్గర ఉన్నదేదో మనం గ్రహించడమే సాధన, అంతకంటే ఇంకేం లేదు. అంటే ద్వంద్వాలు లేవు, బికమింగ్ లేదు, ఓన్లీ బీయింగే. ఆ బీయింగ్ మనమే, అదే నాలెడ్జ్. రేపు కంటిన్యూ చేద్దాం.